Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us. Hi guys, welcome to Shrestha Vlogs. Welcome to one more vlog. If you are new to my channel, before heading to the video, subscribe చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి నా డిస్నీ వరల్డ్ వెకేషన్ కంటిన్యూయేషన్ అనమాట. నేను నెక్స్ట్ డే క్రయోలా ఎక్స్పీరియన్స్కి వెళ్ళాము. అది చిన్నపిల్లలకి చాలా మంచి ఫన్ ఏరియా అనమాట. సో మార్నింగ్ లేవంగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే షూర్ కదా పిల్లలు ఉన్నప్పుడు. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నియర్లో డంకిన్ డోనట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి సింపుల్ బ్రేక్ఫాస్ట్ కానిచ్చాము. అండ్ శ్రేష్ఠ పాపకి మోస్ట్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ అనమాట. సో వెకేషన్కి వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ మస్ట్ అండ్ షూర్ కదా. సో ఐస్ క్రీమ్ కూడా ఇప్పించిన తర్వాత లెట్స్ గో స్టార్ట్ ద ఫన్. ఇదేనండి క్రయోలా ఎక్స్పీరియన్స్. ఇది కూడా ఫ్లోరిడాలో ఓర్లాండోలోనే ఉంటుందన్నమాట. డిస్నీ వరల్డ్కి అండ్ క్రయోలా ఎక్స్పీరియన్స్కి ఆల్మోస్ట్ ½ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటుంది. బట్ మీరు అటు సైడ్కి ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లేస్ అని నేను రికమెండ్ చేస్తాను పిల్లలకి. ఆ క్రయోలా ఎందుకంటే ఆ పెయింటింగ్స్ కానీ ఆ కలర్స్ కాంబినేషన్ కానీ ఇక్కడ ఈజీగా తెలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇలా లోపలికి వెళ్ళంగానే అసలు ఏరియా మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే మీరు ఇంకొక ప్రపంచంలోకి వచ్చినట్లు ఉంటుంది అనమాట. అండ్ పిల్లలకైతే దే విల్ లవ్ ఇట్ సో మచ్. ఇక్కడ మనము వ్రాప్ అనేది ఒక ఎక్స్పీరియన్స్డ్ థింగ్ అండి. అది ఎలా అంటే మనకి క్రయోలా పెన్సిల్స్ ఉంటాయి కదా, దానిపైన క్రయోలా అని ఎప్పుడు బ్రాండెడ్ నేమ్ ఉంటుంది కదా, ఆ దాని మీద మన నేమ్ కానీ మన ఫ్యామిలీ నేమ్స్ కానీ అలా రాసుకోవచ్చు. సో అది ఇక్కడ ఈ మిషన్స్లో మేము రాస్తున్నాం అనమాట. శ్రేష్ఠ పాప వాజ్ సో ఎక్సైటెడ్ ఏం తీసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఇమోజీ కూడా యాడ్ చేసుకోవచ్చు విత్ యువర్ నేమ్. సో తిను ఇమోజీని సెలెక్ట్ చేసుకుంటోంది ఇక్కడ. ఆఫ్టర్ ఇలా ఇమోజీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఏ పేరు రావాలి అంటే ఆ పేరు రాయొచ్చు అనమాట. సో ఇక్కడ తను శ్రేష్ఠ అని పేరు రాసుకుంటూ ఉంది ఫస్ట్. ఇది వచ్చేసి ఒక వ్రాప్ అనమాట. క్రయోలాకి పెన్సిల్కి వ్రాప్ ఉంటుంది కదా, ఆ పెన్సిల్ వ్రాప్ మీద మన కస్టమైజేషన్ ఇది. సో ఇలా పెన్సిల్ ఒకటి వచ్చి ఆ వ్రాప్ కూడా స్టిక్కర్ వస్తుంది. మీరు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు పెన్సిల్ మీద. అది మీ బ్రాండ్ పెన్సిల్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా డెప్త్గా చూపించాలి అంటే ఇలా అనమాట. సో ఇక్కడ నా నేమ్ రాసుకున్నాను. అండ్ నేను ఇక్కడ ర్యాప్ మిషన్స్ కూడా ఉంటాయండి. మీరు చేతితో ఏం ర్యాప్ చేయని అవసరం లేదు. ఆ స్టిక్కర్ని అక్కడ ప్లేస్ చేసి క్రయోలా పెన్సిల్ని అక్కడ ప్రెస్ చేసి మీరు ఒకసారి పుల్ చేశారు అంటే ఆ మిషన్ని అదే ర్యాప్ చేసుకుంటుంది. ఇది ఈజీవే అనమాట, ఏమైనా బంబుల్స్ లేకుండా ఉండడానికి. అండ్ సెకండ్ ఎక్స్పీరియన్స్ అందులోనే ఏంటి అంటే పిక్చర్. ఇది వచ్చేసి పెన్సిల్ స్కెచ్ అండి. ఇందులో మీరు డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లో మీరు ఉన్నట్టుగా ఇమాజినేషన్ పెట్టుకొని ఫోటో తీసుకోవచ్చు. అండ్ అక్కడే క్రయోలాని మీట్ చేసాము. శ్రేష్ఠ వాస్ హ్యావింగ్ సో ఫన్. ఇలా అనమాట. చూసారా నేనున్న నా పిక్చర్లో అండ్ పక్కన పెయింటింగ్ వేస్తున్నట్టు ఒక ఇమాజినేషన్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. అండ్ నా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్రయోలా పెన్సిల్స్ అన్నీ ఫుల్గా ఉంటాయండి. మీరు మంచిగా పెయింటింగ్ మీ ఓపిక అన్నమాట. పిల్లలతో ఎంత టైం కావాలన్నా అంత టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో మంచిగా డ్రాయింగ్స్ వేసుకుంటూ వాళ్ళ కలర్స్ కాంబినేషన్స్ మనం నేర్పించుకుంటూ ఇది వన్ కైండ్ ఆఫ్ స్టడీ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి పిక్చర్ ఫ్రేమ్ అనమాట. మనకు కొన్ని ఇమోజీ పిక్చర్స్ అలాంటివి ఉంటాయి. దానికన్నా ముందు ఇదేంటి అంటే మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయింట్ తీసుకున్నప్పుడు డ్రాప్స్, ఇప్పుడు మనము అంటాం కదా పర్పుల్ విత్ పింక్ తీసుకుంటే ఇంకో కలర్ ఫామ్ అవుతుంది అనేసి, ఆ టైప్ అనమాట. దాని తర్వాత ఇది పిక్చర్ ఫ్రేమ్ అండి. ఈ పిక్చర్ ఫ్రేమ్స్లో మీరు కార్టూన్స్ అన్నీ ఉంటాయి పిక్చర్స్, దాంట్లో మీ హెడ్ ఉన్నట్లు అనమాట. ఇక్కడ మీరు చూసారు అంటే శ్రేష్ఠ అదే చూస్తుంది తన పిక్చర్ ఎప్పుడు వస్తుందా అనేసి. అదిగో రాగానే పరిగెత్తింది ఇంకా.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పేపర్ రోబోట్ డాన్సింగ్ అనమాట. ఈ పేపర్స్తో మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ చేయొచ్చు, లైక్ బర్డ్స్ కానీ లేదు అంటే యానిమల్స్ కానీ అలాగా. దాని తర్వాత అవి క్రాఫ్ట్ లాగా కట్ చేసి ఇలా పెడతారు, అవి డాన్స్ వేస్తాయి అనమాట. సో బ్యూటిఫుల్ అనిపించింది. ఇవన్నీ చిన్న చిన్న పిల్లలకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, వాళ్ళు తెలుసుకోవడం కూడా ఇంకొక వేరే లెవెల్ కదా. సో దిస్ ఇస్ వాస్ లైక్ మోర్ ఫన్ అట్ ద సేమ్ టైమ్ మోర్ ఎక్స్పీరియన్స్ స్టడీస్ అని చెప్తాను నేను. సో తప్పకుండా వెళ్ళండి. వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఆ ఏరియాలో ఉంటే ఐ హైలీ రికమెండ్ దిస్ ప్లేస్. యూ గోనా హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ ఎస్పెషలీ ఫర్ యువర్ కిడ్స్. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild, never sleep, never stop, as we shine. అండ్ ఇలా అన్నీ అయిన తర్వాత ఇది లాస్ట్ సెగ్మెంట్ అండి. ఇది దీంట్లో ఏంటంటే మీరు ఆ కాయిన్స్కి తగ్గ ఏమన్నా డాల్స్ ఇస్తారనమాట. మేము ఆ రోజు షీప్స్ తీసుకున్నాము, నేను అండ్ శ్రేష్ఠ ఇద్దరం కలిసి ఇలా వాటరీ స్కెచ్తో వాటికి డ్రాయింగ్ వేస్తున్నాం అనమాట. మీరు ఇలా ఎంత ఓపిక్గా ఎంత నీట్గా డ్రాయింగ్ వేస్తే యూ విల్ హ్యావ్ దట్ లాట్ ఆఫ్ ఫన్. మీకు అన్ని కలర్స్ కావాలన్నా యూజ్ చేయొచ్చు. సో ఇలా మంచిగా డ్రాయింగ్, తనకి పింక్ అండ్ నేను ఎల్లో కాంబినేషన్స్లో మేము ఇక్కడ షీప్స్కి డ్రాయింగ్ వేస్తున్నాము. అండ్ మా ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటుందన్నమాట. సో బ్యూటిఫుల్ కదా. ఇది కావాలంటే మళ్ళీ మీరు వాష్ చేసుకొని మళ్ళీ మీరు డిఫరెంట్ స్కెచెస్తో డ్రాయింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వన్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ యాక్టివిటీ అండి. ఇది మా క్రయోలా ఎక్స్పీరియన్స్. మీకు నచ్చిందా? లెట్ మీ నో ఇన్ మై కామెంట్ అండ్ ప్లీజ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.